నియోజకవర్గంలో మరి స్థానిక కేంద్రంలో ఉన్నటువంటి మరి స్వర్గపురి వాహనాన్ని మరి మేకల మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మినిస్టరు మరి మల్లారెడ్డి గారు రావడం, అలాగే స్థానిక ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి గారు, మరి అలాగే వచ్చిన వివిధ డివిజన్ల ప్రెసిడెంట్లు అందరూ కూడా వచ్చారు. మేకల మధుసూదన్ రెడ్డి ఉచిత స్వర్గపురి వాహనాన్ని తన సొంత డబ్బులతోటి ఉప్పల్లో ఈరోజు ఉప్పల్ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, అందరి కోసం నా వంతు సహాయం చేస్తానని చెప్పి పెద్ద మనసుతోటి ఈ వాహనం కూడా ఈరోజు ఉప్పల ప్రజలకు అంకితం చేశాడు. దానికి తోడు మా ప్రవీణ్ కూడా, మా సుభాష్ అన్న కూడా ప్రతి వారం వికలాంగులకు ఒక వీల్ చైర్ కానీ, ఉచితంగా ఒక సైకిల్ కానీ, ఏదో వాళ్ళకు వికలాంగులకు ఏదో రకంగా ప్రతి వారం కూడా ఒక సైకిల్ ఇప్పుడే వీల్ చైర్ ఇచ్చినాం వికలాంగులకు. దానికి తోడు మేము ఉప్పల్లో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మిషన్ భగీరథ కింద కానీ ఉప్పల్ బగాయత్ ల్యాండ్స్ కూడా మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే, నేను ఎంపీ ఉన్నప్పుడే ఉప్పల్ బగాయత్ ల్యాండ్స్ కూడా అన్ని 800 ఎకరాలు అది క్లియర్ అయ్యి ఎవరికి వాళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయ్యి ఎవరంతా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఉప్పల్ల రాబోయే ఎలక్షన్లో మొత్తం జిహెచ్ఎంసీలో దమ్కా బజాయించి ఇచ్చి పెడతామని కూడా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా లాస్ట్ టైం 99 వచ్చినాయి, ఈసారి 103, 104 సీట్లు మాకే వస్తాయని కూడా మనవి చేస్తున్నా. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు మా జిల్లా మీటింగ్ అయితే కేటీఆర్ సార్ దగ్గర, మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గుల దగ్గర, మా స్థానిక ఎమ్మెల్యే సుభాష్ అన్న అక్కడ పెద్ద అంశం లేవనెత్తింది. ఎందుకంటే మా కేసీఆర్ నగర్లో వాళ్ళందరికీ కూడా రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, నీళ్ళ కనెక్షన్ లేదంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉప్పల్ బాగాయట్లో వాళ్ళకంతా కూడా ల్యాండ్ అప్పుడు తీసుకున్నారు. కాబట్టి అది ఎత్తేసి వాళ్ళందరూ కూడా ఫ్రీ జోన్ చేసి వాళ్ళ ప్లాట్లకు, వాళ్ళ ఇండ్లకు కరెంటు స్తంభాలు వేపించి, నీళ్ళు ఇచ్చి, కరెంట్ల కనెక్షన్ ఇచ్చి, ట్యాక్సులు కూడా తీసుకునే బాధ్యత మా అన్న చెప్పిండు. కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించాడు. అదే మాదిరిగా ఈ ఫ్లైఓవర్ కూడా తొందరగా తయారవుతుంది. ఈరోజు కూడా 10 చెక్కులు వచ్చినాయి, వాళ్ళకు కూడా చెక్కులు పంపించి రోడ్ బైండింగ్ కూడా 16 చెక్కులు ఇచ్చి ఆ ప్రజలకు అందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు మనం ఉప్పలు చూస్తున్నాం, ఉప్పలు అన్ని రకాలలో కూడా ముందుకు పోతున్నారు. అభివృద్ధిలో మాత్రం నంబర్ 1 ఉన్నది ఉప్పల్ నియోజకవర్గం. ఈరోజు మేకల మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వర్గపురి వాహనాన్ని ఈరోజు మన మంత్రివర్యులు చామకూరు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతం నుంచి పేద ప్రజలకు ఉపయోగపడే రీతిలో మరి పేద ప్రజలకు అవసరార్థం ఏదో శ్మశానానికి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులలో మరి కట్టెలు దొరకవచ్చు, శ్మశాన వాటిలో మరి దహనం చేయవచ్చు. కానీ మరి వాహనం అక్కడికి షిఫ్ట్ చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న సందర్భంగా మరి వారు ప్రత్యేకంగా వాహనాన్ని పెట్టి నా ద్వారా ఉచితంగా మరి బాడీని తరలిస్తారని చెప్పి పెట్టడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా బండాల ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సైకిల్ పంపిణీ, రిక్షా పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి వారం కూడా తను కూడా రిక్షా పంపిణీ చేస్తూ ఉన్నాడు. మరి ఆ రకంగా ఎవరికి దోచిన విధంగా వారు మరి కరోనా పీరియడ్లో మరి అన్ని ఉచిత బియ్యం పంపిణీ కానీ, కూరగాయల పంపిణీ కానీ, రకరకాల పంపిణీ కూడా మరి మా కార్యకర్తలు ఉప్పల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పంపిణీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పంపిణీ చేసిన సందర్భం గుర్తు చేసుకుంటూ, అదే రకంగా రాబోయే కాలంలో కూడా మరి అందరూ కూడా పేద ప్రజల పక్షపాతి పేద ప్రజలకు అందుబాటులో ఉండే రకంగా మా మంత్రివర్యుల ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి తెలియజేసుకున్నాను. ఈరోజు మా ఉప్పల్లో ఉచిత స్వర్గపురి వాహనం నేను మేకల మధుసూదన్ రెడ్డి డొనేట్ చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఉచిత స్వర్గపురి వాహనం వల్ల ఉప్పల్లో ఉండే పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ఉచిత స్వర్గపురి వాహనం ప్రవేశపెట్టడం జరిగింది. ఉప్పల్ ప్రజలందరూ ఉచిత స్వర్గపురి వాహనాన్ని వాడుకొని వాళ్ళు ఎవరైనా చనిపోతారో వాళ్ళకు, పేద వాళ్ళకు ఎంతో అందుబాటులో ఉంటుంది. ఈ మధ్యలో చావు ఖర్చు కంటే బండి ఖర్చు ఎక్కువవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ ఉచిత స్వర్గపురి వాహనం ఇవ్వడం జరిగింది. ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. దానిలో ఒక నంబర్ ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మా డ్రైవర్ అందుబాటులో ఉంటాడు. వాడికి బండి తీసుకొస్తాడు. డీజిల్ కానీ భర్త కానీ ఏం సంబంధం ఉండదు. మొత్తం కూడా నా సొంత నిధులతోటి నేను ఈ బండి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దేవుడు నాకు ఈ సంకల్పం కల్పించినందుకు దేవునికి మరోసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఉచిత స్వర్గపురి వాహనం ప్రారంభోత్సవం చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, కార్మిక శాఖ మంత్రులు చామకూరు మల్లారెడ్డి అన్నట్టు, అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారికి, అదేవిధంగా బల్కాజిగిరి ఏసీపీ నర్సన్నకు, అదేవిధంగా ఉప్పల్ పుర ప్రముఖులు మా తాత దుబ్బ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా చల్ల వీరన్నకు, అదేవిధంగా రాజన్నకు,
అదేవిధంగా మా ఉప్పల్ పుర ప్రముఖులకు, టీఆర్ఎస్ నాయకులకు, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను ఎందుకు ఈ స్వర్గపురి వాహనం పెట్టవలసి వచ్చిందంటే, మానవ సేవ మాధవ సేవ అన్నారు. చనిపోయినందుకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లు అనే భావంతో ఈ ఉచిత స్వర్గపురి వాహనం పెట్టడం జరిగింది. అదేవిధంగా మా ఉప్పల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, స్లమ్ ఏరియాలు ఉన్నాయి. వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే చనిపోయినా కూడా మాకు ఇక్కడ అందుబాటులో కట్టే పట్టే అన్నీ దొరుకుతున్నాయి. సాగుకు కావాల్సిన కార్యక్రమాలన్నీ, దాని ఫార్మాలిటీస్ కానీ కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే ఈ స్వర్గపురి వాహనం కావాలంటే గోల్నాకకి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా అప్పుడు 4 నుంచి 4,500 డబ్బు వసూలు చేసేవాళ్ళు. నాకు కట్టపట్టనే 1500 వస్తుంది, ఇదేమో 4,500 వస్తుంది. కొందరు పేదలు చందా వేసుకొని స్వర్గపురి వాహనం తెప్పించి చేసుకున్న సందర్భం చాలా ఉన్నాయి. నేను కూడా చాలా విన్నాను. అదే 4,000 మామ. అప్పుడు నేను అనుకునేది ఏంటంటే, వీళ్ళకి ఏదో సేవ చేయాలి, ఉప్పలు సేవ చేయాలని, చనిపోయిన సేవ చేయాలని, పేదలకు అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో ఈ ఉచిత స్వర్గపురి వాహనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ యాదృచ్ఛికం ఏమంటే, మల్లన్న పొద్దున సువాసన మల్లన్న పొద్దున టైం ఇచ్చారు నాకు 9:30. ఈరోజే అనుకోకుండా కేటీఆర్ సార్ అంబులెన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అందుకు మల్లన్న మళ్ళీ రాత్రి ఫోన్ చేసి, సువాసన ఫోన్ చేసి మధ్యాహ్నం పెట్టుకోవడం చెప్పారు. కాబట్టి ఈ మధ్యాహ్నం కూడా మీరందరూ నాకు సహకరించినందుకు, ఈ ఎండలో అందానికి కూడా ఇక్కడ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ఈ ఉచిత స్వర్గపురి వాహనం పెట్టాలని దేవుడు నాకు సంకల్పాన్ని ఇచ్చినందుకు దేవునికి రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈ వాహనాన్ని కులాలకు, మతాలకు, పార్టీలకు సంబంధం లేకుండా అందరూ వాడుకోవాలని కోరుతున్నాను. ఇదేదో మీ టీఆర్ఎస్ చేసినామని చెప్పి కాదు, ఇది ఉప్పల్ కోసం చేసినాం. ఉప్పల్ ప్రజలకు, ఉప్పల్ పేదవారికి మాత్రమే ఇది ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. 2 నిమిషాలు టైం ఇస్తే మా ఒక్కరు పెద్దలు ఒక్కరే పెద్దలు, పూజలు, మంత్రివర్యులు మల్లారెడ్డి అన్న గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు పెద్దలు సుభాష్ రెడ్డి గారు, మన గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దలు, ప్రతి ఒక్కరికి ఈ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇటువంటి పనులు చేయడము మన మానవ ధర్మం. ఇది మానవ సేవ మాధవ సేవ అని దానికి ఉపకరిస్తుంది. అదేవిధంగా ఇటువంటి సేవలు ఎన్ని చేసినా కూడా మనకు దేవుడు మేలు చేస్తారన్న ఆలోచనతో ఇటువంటి పని చేసినందుకు మధుసూదన్ నేను ఆశీర్వదిస్తున్నాను. తర్వాత ఇంతే కాకుండా దీనికి అయిన ఖర్చు దాకా అన్ని పెట్టుకొని ఎంత నువ్వు ఇంకా దీని ద్వారా ఎంత సేవ చేస్తావో, పేదవాళ్ళకి ఎంత సేవ చేస్తావో అది నీకు దానికి ఫలితం వస్తుంది. తప్పకుండా సేవ చేయవలసిందిగా మనం చేస్తూ ఈ అవకాశం పెట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తూ చెప్పడం. ఇప్పుడు ఉప్పల్ శాసనసభ్యులు, ఉప్పల్ నియోజక ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకుడు బేటి సుభాష్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు మేకల మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత స్వర్గపురి వాహనాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు, మన మంత్రివర్యులు సమగ్ర మల్లారెడ్డి గారికి, అదేవిధంగా స్థానికులందరూ కూడా అంటే అందరూ ముఖ్యులే కాబట్టి అందరూ కూడా పేరున తెలంగాణ తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం. మరి గతంలో తిలకనగర్కు ఇంకో మధుసూదన్ రెడ్డి డొనేట్ చేసినాయి, మరి ఈరోజు ఉప్పల్కు మరి మేకల మధుసూదన్ రెడ్డి డొనేట్ చేసుకుంటూ అంటే ప్రజలకు ఉపయోగపడేది. చనిపోయిన తర్వాత ఇబ్బందికరం ఉండి వాహనాలు దొరకక చాలా రకాల ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి వాహనం ద్వారా మరి పట్టణ వాటికి పంపించే కార్యక్రమం నా ద్వారా నేను నా వంతునే కృషి చేశానని చెప్పేసి వీరిద్దరు కూడా ముందుకొచ్చి మరి వాహనాలు పెట్టడం గ్రహించదగ్గ విషయం. వారికి ఇంకా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా మంత్రివర్యులకు సమయం ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని మరి ప్రారంభించడానికి వారు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే చాలాసేపు అన్నిగా భావించకుండా మరి ఈ కార్యక్రమాన్ని మరి ఉద్దేశించి మంత్రివర్యులు మాట్లాడాల్సింది కోరుతాను. అందరికీ నమస్కారం.
ఈరోజు మన ఉచిత స్వర్గపురి వాహనాన్ని ఈరోజు మన మేకల మధుసూదన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈ వాహనం మన ఉప్పల్ నియోజకవర్గంలో ఉచితంగా పేద ప్రజలకు కానీ అందరికి కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన మన మధుసూదన్ రెడ్డి, దీనికి ప్రారంభోత్సవానికి వచ్చిన మన స్థానిక ఎమ్మెల్యే మా అన్న సుభాష్ అన్న గారు, అదే మా పెద్దన్న మా నరసింహారెడ్డి అన్న గారు, వీరారెడ్డి గారు, రాజారెడ్డి గారు, మిగతా ఉన్న రెడ్డిలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మా ప్రజలకు, మా సతీష్కు, మిగతా భాస్కర్కు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదే మాదిరిగా అంతకంటే గొప్ప మా మధు ఎంపీ అప్పటిసారి కూడా బాగా నా ఇంపటి ఉంటుండే, కానీ ఖర్చు తక్కువ పెడుతుండే. ఇప్పుడు దిల్ చేసి వాహనం ఇప్పించినందుకు ఆయన చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వాహనం చాలా అవసరం పేద ప్రజలకు. కానీ ఇప్పుడు ఎవరు చనిపోయినా కానీ ఎవరు మోసుకపోతలేదు. శ్మశాన వాటికి దూరం అయిపోయింది, ప్రజలేమో ఎక్కువైపోయింది. కాబట్టి జనాభా సందడి ఎక్కువైపోయింది. కాబట్టి అందరికీ కూడా ఈ వాహనం చాలా అవసరము. దానికి తోడు పేద ప్రజలకు మాత్రం నువ్వే డ్రైవర్ని పెట్టుకోవాలి, నువ్వే డీజిల్ పోసి వాళ్ళకి పంపించాలి. అన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి వేరే సంగతి, కానీ పేద ప్రజలకు మాత్రం అంతా కూడా నువ్వే అరేంజ్ చేయాలి. వాళ్ళకి అన్ని చేస్తే మంచి సహాయాలు పేద ప్రజల కోసం ఇంకా బాగా చేస్తూ ఉండాలి. ఇంకా మంచి పనులు చేయి. ఇంకా కూడా పేదలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా అన్ని పనులు అవసరం లేదు, పనులు అవసరం లేదు. కానీ ఇంకా మంచిగా క్లినికల్ కార్యక్రమాలు మంచిగా చేయి, సేవా కార్యక్రమాలు మంచిగా చేయి, మంచి పేరు తెచ్చుకో. దానికి తోడు మా సుభాష్ అన్న కూడా మంచిగా ఉప్పాలంటే కూడా మంచిగా డెవలప్ చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి ఉంటాం. పెద్ద ఎత్తున జై తెలంగాణ. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ యొక్క వాహనాన్ని ఇవ్వడానిపైన మీ అభిప్రాయం? ఏం లేదండి, మా ఉప్పల్ ప్రాంతంలో అధికంగా పేదవాళ్ళు ఉంటారు. మాకు ఉప్పల్ ఊరికి చుట్టుముట్టలో అంత పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళకు ఎప్పుడైతే ఎవరైనా చనిపోతారో వాళ్ళకు సావుకు కావాల్సిన కట్టే బట్ట కానీ ఇతర ఫార్మాలిటీస్ కావాల్సిన దానికంటే ఈ వాహనానికి ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకు. ఇప్పుడు కట్టబట్ట తెచ్చుకుంటే ఒక 1500 రూపాయలు అవుతుంది అనుకోండి. వాహనం మాత్రం గోల్నాక పోయి తెచ్చుకోవాలి. గోల్నాకలో తెచ్చుకుంటే ఏంటంటే వాళ్ళు రానీకు 4,000 నుంచి 4,500 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మాకు ఈ కట్టెబట్టకు దహన సంస్కారాల కంటే ఎక్కువ వెహికల్ ఎక్కువ అవుతుందని చెప్పారు. అప్పుడు నేనేమనుకుంటే ఒక వెహికల్ పెడితే బాగుంటుంది ఉప్పలకు పేదవాళ్ళకు. ఎన్నో చేస్తున్నాము, ఎన్నో పొలిటికల్గా ఇది చేస్తే పర్మనెంట్గా ఉంటుంది. దాంతోపాటు మాకు కూడా ఇంత పుణ్యం కలుగుతాను సదుద్దేశంతో మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో ఈ వెహికల్ పెట్టడం జరిగింది. అయితే మొత్తం మీరు చూస్తే చాలా శ్మశాన వాటికలు ఉంటాయి. మరి ఇది ఒకే శ్మశాన వాటిక లేకపోతే ఉప్పల్లో ఉన్నటువంటి వాటి పరిధి ఎలా ఉంది? ఉప్పల్ మొత్తానికి ఇది అందుబాటులో ఉంటుంది. ఉప్పల్ ఎటు పోయినా కూడా ఎవరికైనా కూడా ఇది వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కులాలకు మతాలకు రాజకీయాలకు ప్రాంతాలకు సంబంధం లేదు. ఉచిత స్వర్గపూరి వాహనం ఉచితంగా నా సొంత నిధులతోటి డ్రైవర్ కానీ తర్వాత డీజిల్ కానీ అంతే నాదే ఉంటుంది. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే మరి ఈ వాహనం కావాలంటే మొదట మరి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఏమన్నా డైలీ వేజెస్ ఎలా ఉంటాయి? ఒక నా ఫోన్ నెంబర్ ఉంటుంది వెహికల్ పైన. ఆ ఫోన్ చేస్తే డ్రైవర్ అందుబాటులో ఉంటాడు. డ్రైవర్ కూడా అందుబాటులో లేనప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను పంపిస్తాను. మొత్తం రూపాయల ప్రజలకు మెయింటెనెన్స్ విషయంలో ఎలా? నేను మెయింటెనెన్స్ని సొంతంగా పెట్టుకుంటాను, అదేం ఇబ్బంది లేదు. నేను ఏంటంటే నాకు వచ్చే దాంట్లోకి కొంచెం మొత్తాన్ని పెట్టాలని అనుకున్నా. ఆ మొత్తంలో కొంచెం దీన్ని ఖర్చు చేస్తాను. ఇలా వచ్చిందంటే మినిస్టర్ మల్లారెడ్డి గారు కూడా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మల్లారెడ్డి గారు వచ్చారు, మా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేది సుభాష్ అన్న గారు వచ్చి ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వచ్చినందుకు ప్రోగ్రామ్ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అని చెప్తున్నారు. ప్రజలకు ఈ వాహనం చేయడం పట్ల మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఇది ఇవ్వడం వల్ల నాకు ఎంత తృప్తిని ఇస్తుంది, ఏదంటే నాకు నా కుటుంబానికి ఎంత పుణ్యం దక్కుతుందని భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి మరి మేకల మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు. నా సొంత నిధులతోటి ఈ కార్యక్రమం చేస్తున్నా. ఈ కార్యక్రమానికి మరి కార్మిక శాఖ మంత్రివర్యులు చేతి మల్లారెడ్డి గారు అయితే స్థానిక ఎమ్మెల్యే వేది సుభాష్ రెడ్డి గారు రావడం అందరూ ఆదివారం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అలా చూసినట్టు ఉన్నటువంటి నాయకులు అడుగుతారు, చెప్పండి సార్. ఇప్పుడు ఎంతోమందికి ఇప్పుడు ఉప్పల్లో కులాల వారీగా శ్మశాన వాటికలు ఉన్నాయి. కాకపోతే గతంలో ఇక్కడ ఇట్లాంటి స్వర్గపురి వాహనం లేక మేము అందరూ రికమెండ్ చేసి మన గోల్నాక నుంచి 3,500 పెట్టేసి డబ్బులు ఖర్చు పెట్టి మరి తెప్పించేది ప్రతి ఒక్కరికి. కాబట్టి అట్లాంటి సమయం లోపల మొదటగా మన ఉప్పల్ లోపల చిల్కా డివిజన్ నుంచి గుడి మధుసూదన్ రెడ్డి చెప్పారు.
ఆయన పెట్టి చేశారు, ఆయన సేవ చేస్తున్నారు. దాంతో ఇన్స్పైర్ అయిన మా మేకల సమాజం ఇద్దరు కూడా అదృష్టానికి మధుసూదన్ రెడ్డి గారిలే. కాబట్టి దాంతో ఆయన కూడా చేసినందుకు మన మధుసూదన్ రెడ్డి గారు కూడా మరి ఆ ఊహ వచ్చేసి నేను కూడా సేవ చేస్తే నాకు కొంచెం బాగుంటుంది, నా పిల్లకి నా కుటుంబానికి బాగుంటుంది, శ్రేయస్కరం ఉంటుంది చెప్పేసి అంతవరకు మన ఆర్థికంగా నిలబడుతుంది. కాబట్టి సేవ చేసాం ఆ భావనతోటి ఆయన చేసి కాబట్టి వారికి మేమందరం కూడా ఉప్పాలి బాక్స్ మంది కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇట్లాంటివి అంటే ఈ సేవ అంటే ఇట్లాంటి దానికి ఇంకా 2-3 అంటే అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువ తెస్తే ఎక్కువ మంది అయిపోవాలనుకోసం ఒక నానుడి టాక్ వచ్చింది. కాకపోతే ఏంటంటే అందరికీ అందుబడింది. ఒక రోజు 2-3 కూడా ఇద్దరు చనిపోతారు. అప్పటికి గుడి మధుసూదన్ రెడ్డి గారిది మన చిలకడ ఉంది. అదే ఇది ఉన్నా కానీ తక్కువ పెడితే కూడా మనం వేరే స్కైలాబ్ రెడ్డి గారు పెట్టిన కిస్తర్ కూడా తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఉంటే కూడా అందరూ సేవ చేసే కార్యక్రమం కాబట్టి ఇంకా ఇట్లాంటి అభివృద్ధి చెందితే బండ్లు ఎక్కువ పెడితే బండ్లు ఎక్కువ చచ్చిపోవాలని చెప్పేసి కూడా ఇంత టాక్ వచ్చింది. అలా కాకుండా అది అందరికీ ఉపయోగపడాలి. ఏమంటే ఆ రోజు ఉందనుకోండి, అవి ఒకరోజు ఉప్పల్లో ఒకసారి 8 మంది చచ్చిపోయిన దినం ఉంది. ఆ రోజు మా అన్నయ్య కూడా చనిపోయారు, అన్నది కూడా చెప్పేసి. అప్పుడు సుమారుగా 5 చనిపోయారు ఒకే రోజు. అసలు సందర్భం బండ్లు తక్కువైనాయి కాబట్టి మనం బయట తెప్పించే అవకాశాలు జరిగినాయి. కాబట్టి ఎక్కువ ఉంటే ఇంకోటి కూడా అవకాశం వస్తుంది. పిలిపి బయట తెప్పించుకోవడం అవసరం లేకుండా ఇక్కడనే ఉచితంగా వస్తుంది కాబట్టి. ఎందుకంటే అక్కడ 3-3.5 వేలు ఖర్చు వచ్చేది, మనకి ఇక్కడ ఉచితంగా వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికీ గుడి మధుసూదన్ రెడ్డి గారికి మేకల మధుసూదన్ రెడ్డికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంకా సేవ చేయాలనిపిస్తుంది నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. చెప్పండి. ఈరోజు ఉప్పల్ పట్టణ ప్రాంత వాసులు ఎంతో గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఉచిత స్వర్గపురి వాహనం పెట్టడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. మామూలుగా ఏదో మనము చిన్న పనులు చేసిన కాకుండా ప్రతి నెల ఒక 30,000 ఖర్చు దీనికి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఇది భగవంతుని పరమేశ్వరుని యొక్క సంకల్పం ఉంటేనే వైకుంఠ రథం పెడతాం, కానీ ఎక్కువ మంది చనిపోతారు తక్కువ మంది అని వ్యంగ్యంగా మాట్లాడే వారికి భగవంతుడు ఎప్పుడు క్షమించడు. ఎందుకంటే మరణం అనేది ఎవరు ఆపలేరు. మంచి పేరైన మినిమం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రజల పట్ల పేదల ప్రజల పట్ల మంచి భావనతో ఉండాలని, అందరికీ సహాయం చేస్తే మనకు భగవంతుడు సహాయం చేస్తాడని ఆలోచనతో ఇలాంటి వాహనాన్ని పెట్టినటువంటి మేకల మధుసూదన్ రెడ్డి గారికి అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే స్వర్గపురి వైకుంఠధామం వెహికల్ మేకల మధుసూదన్ రెడ్డి గారు మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ డివిజన్ ప్రాంతానికి ప్రత్యేకంగా వారికి ఈ చనిపోయిన టైంలో వెహికల్స్ అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో లేవు కనుక మధుసూదన్ రెడ్డి గారు ఆ కష్టాన్ని ఆ పరిస్థితిని ఆ సిచ్యువేషన్ గ్రహించి మధుసూదన్ రెడ్డి గారి వెహికల్ని ఈరోజు ఆయన సొంత నిధులతో కొనుక్కొని ప్రజలకు అందుబాటులో తేవడానికి సంసిద్ధులైనందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రి మల్లారెడ్డి గారు, అదే మాదిరిగా నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా మిగిలిన ఉప్పల్ నియోజకవర్గ అతిరథ మహారథులు పెద్దలందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారికి ఇది ఎల్లవేళలా ఏదో ఒక 6 నెలలో 1 year 2 years అని కాకుండా ఆయనకు శక్తినిచ్చినంత కాలం, దేవుడు ఆయనకు సంకల్ప బలాన్ని కలిగించినంత కాలం ఆర్థికంగా కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా వారు ఎల్లవేళలా ఈ సేవ చేయాలనే దృక్పథంతో అందరూ వారిని ఆశీర్వదించడం, అభినందించడం జరిగింది. అదే మాదిరిగా ఈ రకంగా మధుసూదన్ రెడ్డి గారు ముందు వచ్చినందుకు తప్పకుండా దేవుడు వారికి కూడా అతి త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా వారికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వారిని ఆశీర్వదించి వారి టికెట్ కూడా దక్కాలని, అదే మాదిరిగా వారు కార్పొరేటర్గా విజయం చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి V3 ఛానల్, అదే మాదిరిగా V3 ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే మరి ఇంతమందికి మేము ఇక్కడ ఈ స్వర్గపురి వాహనం లేకపోవడం వల్ల మేము గోల్లాంకల నుంచి కూడా తీసుకురావడం జరిగిందని చాలా కష్టమైందని. అలాగే చూసినట్టయితే ఇక్కడ చిలకనగర్ డివిజన్లో ఉన్నటువంటి గుడి మధుసూదన్ రెడ్డి గారు మొదట తీసుకురావడం, తర్వాత ఇక్కడ మేకల మధుసూదన్ రెడ్డి చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ఎక్కువ తీసుకురావడం వల్ల చాలా, అలాగే మోహన్ రెడ్డి గారు చెప్తూ మాట్లాడుతూ ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి మేకల మధుసూదన్ రెడ్డి గారు రాబోయే రోజులలో మరి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తారు. చూస్తాండి విత్ న్యూస్ కెమెరామెన్ మహేష్తో విశ్వజిస్తారు.